హాయ్ అందరికీ ఈరోజైతే నేను టేస్టీ సూప్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడైతే నేను క్యారెట్ని పొట్టు తీసుకున్నా, సన్నగా కడిగి చేసుకోవాలి, బాగా సన్నగా కడిగి చేసుకోవాలి. అయితే నేను ఇలా చిన్నగా కడిగి చేసుకున్నా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడైతే ఉల్లిగడ్డను కూడా సన్నగా కడిగి చేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా ఇలా సన్నగా కడిగి చేసుకొని మళ్ళీ ఇదే ప్లేట్లోకి పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు మిర్చిని కూడా సన్నగా కడిగి చేసుకోవాలి. మిర్చిని కూడా కడిగి చేసుకున్నాను నేను, చూడండి సన్నగా. ఇప్పుడు క్యారెట్, నేను కడిగి చేసుకున్న ఉల్లిగడ్డ, మిర్చి ఉంది కదా, ఇవి ఏంటంటే స్వీట్ కార్న్స్ నేను ముందే ఉడకబెట్టుకున్నా. ఇవన్నిటిని కొంచెం ఆయిల్ పోసుకొని వేడి చేసుకుంటాను నేను. ఇప్పుడైతే కొంచెం వేసుకుంటున్న ఆయిల్, ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడైతే నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా, ఎందుకంటే మన డైట్ కోసం కదా, ఆవాలు అవసరం లేదు. ఇప్పుడైతే వేడైనాయి. ఇప్పుడైతే మిర్చి వేసుకుంటున్నా. కొంచెం ఉల్లిగడ్డ మగ్గినాక, అంటే గోలినాక అప్పుడు క్యారెట్ వేసుకుందాము. ఒక 2 మినిట్స్, అంత ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడైతే క్యారెట్ కూడా వేసుకుంటున్నా. ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్స్, అవి కూడా వేసుకుంటున్నా. అయితే ఏంటంటే డైట్ చేసే వాళ్ళు వెయిట్ లాస్ కోసం, పొట్ట తగ్గడానికి మార్నింగ్ కానీ లేకపోతే నైట్లో మనం అన్నం తినాక ఇది తాగితే అంటే మనకు హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, లైట్గా ఉంటుంది అన్నట్టు మన పొట్ట కూడా. అందుకోసమని వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నా, ఎందుకంటే తొందరగా మగ్గుతాయి కాబట్టి. ఇప్పుడైతే ఒకసారి అన్నీ కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకుంటున్నా. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇప్పుడైతే మూత తీసుకుంటున్నా. ఉడికినాయి, కలర్ కూడా చూడండి ఎంత బాగా కనబడుతున్నాయి. అంటే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, అంటే ఇవే అని ఏం లేదు, కాకపోతే క్యారెట్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే రాగి పౌడర్ ఉంది కదా, వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనం దాంట్లో వాటర్లో పోసి డైరెక్ట్ పోస్తే ఉండలు ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఉండలు లేకుండా తీసుకోవాలి. ఈ రాగి పౌడర్ కూడా అంటే మార్కెట్ నుండి తెచ్చుకోలేదు, రాగులను కొంచెం వేయించి నేను పౌడర్ చేసుకున్నా, మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నాను నేను. వాటర్ పోసుకున్నా కదా, ఒకసారి కలుపుకుంటున్నా. కొంచెం ఎసరు వచ్చిన తర్వాత పౌడర్ పోసేసుకుంటా. కలిపింది నేను మూత పెట్టుకున్నా, ఎందుకనంటే తొందర ఎసరు వస్తుందని. చూడండి ఇట్లా ఏంది బబుల్స్ వస్తాయి కదా, ఇంకా కొంచెం రావాలి, వచ్చినాక వద్దాము. చూడండి ఎసరన్నది వచ్చింది, ఇట్లా మసలాలే మంచిగా. ఇప్పుడు మనం కలుపుకున్న రాగి పౌడర్లో వాటర్ వేసి కలుపుకున్నాం కదా, ఇవి పోసుకుందాము. ఒక్క పొంగు వస్తే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువసేపు ఉంచితే ఏంటంటే గట్టిగా అయిపోతుంది, అందుకోసమని తొందరనే దింపేసుకోవాలి. ఇప్పుడైతే మన హెల్దీ సూప్ రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో, కలర్ కూడా కలర్ఫుల్గా కనబడుతుంది కదా. దింపేసుకుంటున్నాను నేను. అయితే గిన్నెలకు తీసుకోవాలి. హెల్దీ రాగి సూప్ రెడీ అయింది.